నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వారం రోజులు, రెండు దేశాలు, తీరికలేని సమావేశాలు, వరుస భేటీలు, ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేసే ప్రసంగాలు, మనసుల్ని కదిలించే ప్రస్తావనలు, సరికొత్త బంధాల్ని ముడివేసే ప్రతిపాదనలు. ఎవరో అన్నట్లు ఆ మాటే మంత్రం, పిలుపే ప్రభంజనం. అంతర్జాతీయ సమాజం గతమెన్నడూ చూడని భారతం కళ్ల ముందు కదలాడింది. విశ్వమంతా భారతీయంగా కనిపించింది. అదే విషయాన్ని చర్చించింది. ఐర్లాండ్తో మొదలైన అమెరికాను చుట్టేసిన మన ప్రధాని నరేంద్ర మోదీ దౌత్య పర్యటన సంక్షిప్త పరిచయం ఇది. ఐక్యరాజ్య సమితి సంస్కరణలకు ఒప్పించారు. సిలికాన్ వ్యాలీ దిగ్గజాలంతా కదిలి వచ్చేలా చేశారు. భేటీ అయిన ప్రతి దేశాధినేత భారత్తో మా సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని తిరిగి సమీక్షించుకునేలా చేశారు. వందలు వేల కోట్ల డాలర్ల పెట్టుబడులే కాదు, అంతకు మించిన గౌరవ మర్యాదలు లభించేలా చేశారు. అడుగుపెట్టిన ప్రతి చోట సర్వం మోదీయం అన్నట్లుగా మారిన ఈ పరిణామాలపైనే ప్రస్తుతం అందరి చర్చ. అడుగుపెట్టిన ప్రతి చోట ఇదే ప్రభంజనం, అనూహ్యమైన ఆత్మీయ స్వాగతం. వాళ్ళందరికీ మోదీ చెబుతున్న మాట కూడా ఒకే ఒక్కటి. ఈ 21వ శతాబ్దం మన నవభారతానిదే. పొరుగు దేశాలందరితోనూ ఒకటే సూత్రం, అంచనాలకు అందని దౌత్య మంత్రం. అంతర్జాతీయ మీడియా మాటల్లో చెప్పాలంటే రాక్ స్టార్ గా మారిన ప్రధాని మోదీ మేనియా ఇది. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన వెంటనే జరిగిన భూటాన్ పర్యటన నుంచి అగ్రరాజ్యం అమెరికాలో రెండో దౌత్య యాత్ర వరకు అదే జోరు. ఇరుగు పొరుగుతో పాటు చిన్న పెద్ద అన్ని దేశాలతో అంతే మన్నన, మర్యాద. ఈ నెల 23న ఐర్లాండ్ డుబ్లిన్లో మొదలై సోమవారం అగ్రరాజ్యం అమెరికాలో ముగిసిన సుదీర్ఘ పర్యటనలో ఆద్యాంతం ఇలానే కొనసాగింది. న్యూయార్క్, కాలిఫోర్నియా ఎక్కడకు వెళ్లినా నమో మంత్రమే మారుమోగింది. మెరుగైన స్నేహబంధాలు, పెట్టుబడుల ఆకర్షణ, ప్రవాస భారతీయుల్లో తిరిగి జాతీయ భావాల్ని ప్రజ్వలింపజేయడం, ప్రతి పర్యటనలో ఇదే త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్న మోదీ ఈసారి అదే చేశారు. స్వతహాగా దౌత్యవేత్త కాకపోయినప్పటికీ, విదేశీ వ్యవహారాల్లో ఎలాంటి అనుభవం లేకపోయినా, పేరు గడించిన పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు అందుకోకపోయినా, ప్రపంచానికి తనలోని ఓ కొత్త సౌహార్ద రాయబారిని పరిచయం చేశారు. అది G4 సమావేశమైన, ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ అయినా, దేశాధినేతలు, వ్యాపార వాణిజ్య దిగ్గజాలతో భేటీలైనా ఇదే తరహా స్పష్టమైన సందేశం పంపారు ప్రధాని మోదీ. ఉన్నదల్లా ఒకటే లక్ష్యం,
వసుధైక కుటుంబం అన్న వాణిని వినిపిస్తూనే కలల భారతాన్ని ఆవిష్కరించాలి. పరస్పరాధారితాలైన విదేశీ వ్యవహారాలు, వ్యాపార బాంధవ్యాలే అందుకు మార్గం. ఈ క్రమంలోనే పర్యటన ప్రారంభించిన ఐర్లాండ్ నుంచి తన అజెండా అమలు చేయడం ప్రారంభించారు. ఐర్లాండ్ ప్రధాని ఎండా కెర్రీని కలిసి ప్రపంచ శాంతి పరిరక్షణలో భారత్, ఐర్లాండ్లది ఒకే మాట, ఒకే బాటగా ఉండాలని స్నేహగీతాన్ని ఆలపించారు. India and Ireland must seek closer partnership and cooperation. India and Ireland are among the fastest growing economies of Asia and Europe. We are pleased that our bilateral trade and investment ties are growing despite global and regional uncertainties. Our economic partnership can have a strong technology focus, information technology, biotechnology, and pharmaceuticals, agriculture, and clean energy. ఈ పర్యటనలో ప్రవాస భారతీయుల్లో జాతీయతా భావాన్ని, స్ఫూర్తిని పునరుత్తేజితం చేసే కార్యక్రమానికి ఐర్లాండ్ నుంచి శ్రీకారం చుట్టారు ప్రధాని. తనదైన శైలి, సరళమైన, సూటైన మాటలతో వారందరి మూలాల్ని మరోసారి గుర్తు చేశారు. ఈ సందర్భంగా అక్కడ భారతీయులు మోదీకి అందించిన అపూర్వ స్వాగతం, సమావేశం జరిగిన తీరు గమనిస్తే స్పష్టమయ్యేది ఒక్కటే: వారందరి మదిలో మోదీ వేసిన చెరగని ముద్ర. देश विकास की नई ऊंचाइयों को पार कर रहा है. सभी क्षेत्रों में देश को आगे बढ़ाने के लिए सफल प्रयास हो रहे हैं और विश्व भर में फैले हुए भारतीय जन भी आज सीना तान करके, आंख में आंख मिला करके दुनिया के साथ भारत की बात करने लगे हैं. इससे बड़ा गर्व क्या हो सकता है? अब किसी भारतीय को सर झुकाने के दिन नहीं है, सीना तान करके खड़े रहने और यही बड़ी ताकत होती है, यही बड़ी ताकत होती है. ఐర్లాండ్ నేరుగా అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి అసలు కార్యక్రమాలను ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా 10కి పైగా దేశాధ్యక్షులు, ప్రధానులతో సమావేశమయ్యారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మినహా ఫ్రాన్స్, భూటాన్, స్వీడన్, సైప్రస్, బ్రెజిల్, జపాన్, జర్మనీ తదితర దేశాధినేతలతో వరుస భేటీలు నిర్వహించారు. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో పెట్టుబడులపై కీలక సంప్రదింపులు చేశారు. భారత్ విపణి అవకాశాలు అందిపుచ్చుకోవాలని ప్రపంచానికి పిలుపునిచ్చారు. 24న ఈ సమావేశాలతో పాటు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయి సరిహద్దు మార్పిడి ఒప్పందం అమలు పురోగతి, ఇటీవలి అన్ని పరిణామాలపై చర్చించారు. భద్రతా మండలిలో సంస్కరణల అవసరాన్ని ఇరువురు ప్రముఖంగా ప్రస్తావించారు. తర్వాతి రోజే ఐక్యరాజ్య సమితిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై నిర్వహించిన సదస్సులో మన వాణిని దీటుగా వినిపించారు ప్రధాని మోదీ. సమితిలో సంస్కరణలు అత్యవసరమని చెబుతూనే పేదరికం నిర్మూలన అందరి బాధ్యత కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 130 కోట్ల మంది నిరుపేదలకు కనీసం పిడికెడు మెతుకులు అందించడం అందరి విధి అని గుర్తు చేశారు. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోగ్బేతో భేటీ అయి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అజెండా, జల విద్యుత్ కేంద్రాలపై చర్చించారు. భద్రతా మండలిలో సభ్యత్వానికి భూటాన్ మద్దతు ఉందని పునరుద్ఘాటింపజేశారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో సమావేశమై అనేక విషయాలపై చర్చించారు. పెట్టుబడులు, ప్రాజెక్టులపై సంప్రదింపులు జరిపారు. స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫెన్ తో భేటీలో మేక్ ఇన్ ఇండియాలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. సైప్రస్ అధ్యక్షుడితో సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. జోర్డాన్ రాజు అబ్దుల్లాతో భేటీలో ఐఎస్ ఉగ్రవాద నియంత్రణపై సమాలోచనలు చేశారు. అదే రోజు జరిగిన G4 దేశాల సమావేశమైతే మరింత ప్రత్యేకం. బ్రెజిల్, జర్మనీ, జపాన్, భారత్లతో కూడిన ఈ కూటమి భేటీ ద్వారా భద్రతా మండలిలో సభ్యత్వం మా హక్కని నినదించారు మోదీ. మేము అర్హులమే అంటూ ఈ 4 దేశాలు చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఏమాత్రం పక్కన పెట్టలేని అనివార్య పరిస్థితులు కల్పించారు. The reform of the Security Council within a fixed time frame had become an urgent and important task. The Security Council must include the world's largest democracies, major locomotives of the global economy, and voice from all the major countries. It will carry greater credibility and legitimacy and will be more representative and effective in addressing the challenges of the 21st century.
అక్కడి నుంచి 2 రోజుల పాటు అమెరికా పశ్చిమ తీరంలో పర్యటించిన మోడీ డిజిటల్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా విస్తృత సంప్రదింపులే జరిపారు. 30 ఏళ్ల తరువాత అక్కడికెళ్లిన తొలి భారత ప్రధాని స్థానాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగానే టౌన్ హాల్లో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ తో మాటామంతి సందర్భంగా అమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి వివరించిన మోదీ అందరి మనసుల్ని నేరుగా తాకారు. बहुत सामान्य परिवार में से कैसे गुजारा करना, हमारे पिताजी तो रहे नहीं है, माता जी है. अब जब हम छोटे थे गुजारा करने के लिए अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, मजदूरी करना. आप कल्पना कर सकते हैं कि एक माँ ने अपने बच्चों को बड़ा करने के लिए कितना कष्ट उठाया. सिर्फ नरेंद्र मोदी के केस में नहीं, ऐसी लाखों माताएं अपने बच्चों के सपनों के लिए mothers who sacrifice their entire lives. और इसलिए मैं सभी माताओं को शत शत वंदन करता हूं. उनके आशीर्वाद हमें शक्ति दे. సిలికాన్ వ్యాలీ నుంచి తిరిగొచ్చాక అమెరికా అధ్యక్షుడితో న్యూయార్క్ లో జరిగిన మోదీ ప్రత్యేక భేటీ ఈ పర్యటనలో మరింత ప్రత్యేకం. ఈ సందర్భంగానే ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపర్చుకునేందుకు కృషి చేయాలని మోదీ ఒబామా నిర్ణయించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇప్పటికే కొంత పురోగతి సాధించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మన ప్రధానంలో ఎవరూ ఇంత తక్కువ కాలంలో ఇన్నిసార్లు అమెరికా అధ్యక్షుడితో సమావేశం అయింది లేదు. గతేడాది సెప్టెంబర్లో మోదీ అమెరికా పర్యటన, ఈ గణతంత్ర ఉత్సవాలకు ఒబామా ప్రత్యేక అతిథిగా రావడం తరువాత వారిద్దరి మధ్య ఇది 3వ ప్రత్యేక భేటీ. మిగిలిన మిత్రులందరిలో సత్సంబంధాలు కొనసాగిస్తూనే అగ్రరాజ్యానికి మనం ఇలా దగ్గర కావడం, అటువైపు నుంచి మనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితులు కల్పించడం కొంతకాలం క్రితం వరకు ఎవ్వరి ఊహకు అందనివి. ఒబామాతో భేటీకి ముందే బ్రిటన్ ప్రధాని డేవిడ్ క్యామెరూన్ ను కలిసిన మోదీ ద్వైపాక్షిక సంబంధాలు సహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. నవంబర్లో ఆ దేశంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. తరువాత కాలిఫోర్నియా శాప్ సెంటర్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మేధో సంపత్తి అభివృద్ధిపై మోదీ చేసిన ప్రసంగం ఈ పర్యటనకే మరో ప్రత్యేకం. చివరగా అమెరికా అధ్యక్షుడు ఒబామా శాంతి పరిరక్షణపై న్యూయార్క్ లో ఏర్పాటు చేసిన సదస్సులోనూ పాల్గొన్న ప్రధాని మోదీ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో ఒక్కటి మాత్రం స్పష్టం, అంతర్జాతీయ వేదికలపై మోదీ ప్రతి అడుగుని ఎంతో ప్రత్యేకంగా గమనిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఆ క్రమంలోనే అనేక మంది నుంచి ప్రశంసలు అందుతున్నాయి. నెహ్రూ, పివి, వాజ్పేయి తరువాత అంతకు మించి అన్న రీతిలో మోదీ అనుసరిస్తున్న విదేశీ వ్యవహారాల వ్యూహాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ వ్యూహాలు మరింత పదును తేలి త్వరలోనే భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశ హోదా సాకారం కావాలని కోరుకుందాం. అభివృద్ధి ఓ ప్రజా ఉద్యమంలా సాగాలన్నది మోదీ ఆకాంక్ష. ప్రతి భారతీయుడు ప్రభుత్వంతో అనుసంధానమైనప్పుడే ఇది సాధ్యం. ఈ బృహత్తర లక్ష్యం అందుకునేందుకు సాంకేతికతే ఏకైక మార్గంగా గుర్తించిన మోదీ డిజిటల్ భారత నిర్మాణానికి పూనుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ సాంకేతిక దిగ్గజాలన్నింటినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారు. దాదాపు 7 దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఐటీతో చెక్ పెట్టాలనుకుంటున్న ప్రధాని ఆ దిశగా దేశంలోకి మేధో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో అడుగుపెట్టిన ప్రతి చోట మాతృభూమి రుణం తీర్చుకోవాలంటూ స్ఫూర్తిమంత ప్రసంగాలతో ప్రవాస భారతీయుల్లో దేశభక్తి పెంపొందిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుత పర్యటనలోనూ వివిధ దేశాలతో వ్యూహాత్మక, దౌత్య సంబంధాలపై సంప్రదింపులతో పాటు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా అనేక పరిణామాలకు నాంది పలికారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం విలువ 2 లక్షల కోట్ల డాలర్లు. త్వరలో ఈ స్థాయిని 10 రెట్లు అంటే 20 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్నది మోదీ సంకల్పం. అందుకోసం అభివృద్ధిని ఓ ప్రజా ఉద్యమంలా మలుస్తున్నారు. సాంకేతికత దన్నుతో ఆ అభివృద్ధి ఫలాలు దేశంలో మారుమూల పల్లెలకు అందించేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారు. భవిష్య ప్రపంచం భారతదే అన్నది ప్రతి ఒక్కరూ చెబుతున్న సత్యమైతే రేపటి భారతం యువత చేతుల్లోనే ఉందన్నది అంతకు మించిన వాస్తవం. అందుకే భారత్ అభివృద్ధిని కొత్త శిఖరాలకు చేర్చే యువలోకం గురించి ఏ దేశమేగినా గట్టిగా నినదిస్తున్నారు. భారతీయ యువతలో దాగున్న శక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తున్న వాళ్ల కృషిని అభినందిస్తున్నారు.
అమెరికా పర్యటనలో భాగంగా పక్కనే ఉన్న ఐర్లాండ్లో పర్యటించిన ప్రధాని మోదీ స్వతంత్ర భారతం నుంచి ఈ 60 ఏళ్ల వ్యవధిలో ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఆ దేశ ప్రధాని ఎండా కెన్నీతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలపై చర్చించిన మోదీ అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య సారూప్యతలున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మందగమన పరిస్థితుల్లోనూ ఇరు దేశాల మధ్య వాణిజ్యం వృద్ధిపథంలో కొనసాగుతుండడాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. భారత్తో కలిసి పనిచేయడానికి ఐరిష్ ఐటీ నైపుణ్యాలు ఉపయోగపడతాయని ఎండా కెన్నీ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు అయిన గంగా ప్రక్షాళనలోనూ తమ వంతు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. We see real opportunities for Irish skills to work with India in terms of the cleaning of the Ganges, hygiene, water. We also discussed the question of the reform of the United Nations, the Security Council. We recognise that changes that take place there on the one hand should not diminish the opportunity of small countries to sit on the Security Council. On the other hand should recognise the geopolitical realities of massive countries with power bases like India. ప్రజల సాధికారతకు సాంకేతికతే అస్త్రం. నమ్మశక్యం కాని రీతిలో ప్రజల జీవితాల్ని మార్చే శక్తి డిజిటల్ శకానిది. 2 దశాబ్దాల క్రితం ఎవరి ఊహలకైనా అందని ఈ విధ్వంసక ఆవిష్కరణ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటోంది. ఈ విషయాన్నే అమెరికాలోని పారిశ్రామిక వేదికలన్నింటిపై ప్రస్తావించారు నరేంద్ర మోదీ. ప్రస్తుతం భారత్ డిజిటల్ ఇండియా లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ లక్ష్య సాధనలో కలిసి వచ్చే ప్రతి ఒక్కరికి ఎర్రతివాచి పరిచి మరీ స్వాగతం పలుకుతోంది. అందులో భాగంగానే సాగిన మోదీ సిలికాన్ వ్యాలీ సందర్శన మనకు ఎన్నో మేళ్లు చేకూర్చేది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్ ముఖ్య కార్యనిర్వాహక అధికారులు సత్య నాదెల్లా, సుందర్ పిచై, శంతను నారాయణ్, క్వాల్కామ్ కార్యనిర్వాహక చైర్మన్ పాల్ జాకబ్స్ వంటి దిగ్గజాలతో విందు చర్చలు నిర్వహించిన మోదీ మొత్తం 350 సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. భవిష్య భారతం పట్ల ఆయన కలల సాగుకు కలిసి రావాలని వాళ్లకు విజ్ఞప్తి చేశారు. Since my government came to office, we have attacked poverty by using the power of networks and mobile phones. New era of empowerment. The world may be driven by the same ancient impulses. We will continue to see human struggle and success. We will witness human glory and tragedy. But in this digital age, we have an opportunity to transform lives of people in ways that was hard to imagine just a couple of decades ago. మోదీ ఈ డిజిటల్ స్వప్నానికి పెద్ద నేపథ్యమే ఉంది. భారతదేశ జనాభా 125 కోట్ల పైమాటే. వీళ్లలో ఇప్పటికీ ఎంతో మందికి ప్రభుత్వ సేవలు అందని ద్రాక్షలే. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. ఈ పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడేసేందుకు మోదీ ఎంచుకున్న మార్గం ఈ పథం. అందుకోసమే ప్రధానమంత్రి జనధన్ యోజన ద్వారా దేశ ప్రజలందరికీ బ్యాంకు ఖాతా విప్లవానికి శ్రీకారం చుట్టారు. సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఆ ఫలాలు అన్ని ప్రజలకు సంపూర్తిగా చేరాలంటే డిజిటల్ అక్షరాస్యత మరింత పెరగాలన్నది ఆయన ఆకాంక్ష. అందుకే ఈ గవర్నెన్స్ ద్వారా పాలనను కొత్త శిఖరాలకు చేర్చిన మోదీ డిజిటల్ భారత్ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం క్లిక్ దూరంలో ఉండాలని అభిలషిస్తున్నారు. సైబర్ భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు. We're extremely excited and I have to say motivated by the Prime Minister's Digital India vision. And I think it's fair to say that without mobile technology, there probably is no Digital India because it's provided affordable access to mobile broadband. And Indian operators were had great foresight and really understood early on the value of a technology which could give them superior coverage, great voice quality. And I think that's what sets up India so well for a continuing of this mobile revolution. పేదలకు ప్రభుత్వ సేవలందించే క్రమంలో అవినీతి అడ్డుకట్టకు ఆన్లైన్ విధానం ఎంతో ఉపకరిస్తోంది. ఆ విషయం ఇప్పటికే అనేకాంశాల్లో నిరూపితమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఈ తరహా సాంకేతికత సాయంతో చక్కటి ఫలితాలు సాధిస్తున్నాయి. పింఛన్లు, ఉపకార వేతనాలు, పన్ను చెల్లింపు వంటి విషయాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. పారదర్శకతకు అవకాశం ఏర్పడింది. అలానే ఇతర వ్యవస్థల్లోనూ సంస్కరణలు అవసరమన్నది మోదీ అభిప్రాయం. అందుకే జాతీయ రహదారుల కంటే మిన్నగా అంతర్జాల రహదారులు పరవాలని అనుకుంటున్నట్లు, అందుకు ప్రపంచ సాంకేతిక సంస్థల దన్ను కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం భారత్లో ఎక్కువగా వినిపిస్తోన్న మంత్రం ఆకర్షణీయ నగరాలు, పల్లెలు. వీటన్నింటికీ సమాచార సాంకేతిక దన్ను ఎంతగానో అవసరం. దేశానికి పట్టుగొమ్మలుగా నిలిచే పల్లెల కష్టాలు సాంకేతికత సాయంతో తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాలను ఆకర్షణీయ ఆర్థిక కేంద్రాలుగా మలిచి రైతులకు విపణులు అనుసంధానం చేయడం ద్వారా వారిని వాతావరణపరమైన కష్టాలు తట్టుకునేలా మార్చవచ్చన్నది మోదీ ఆలోచన.
ఇదే సమయంలో అంతర్జాల సమాచారం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేందుకు అది స్థానిక భాషల్లో రావాల్సిన అవసరాన్ని సిలికాన్ వ్యాలీ దిగ్గజాలకు వివరించారు మోదీ. డిజిటల్ భారతం గవర్నెన్స్ లో భాగంగా మోదీ ప్రభుత్వం నిర్దేశించుకున్న మరో భారీ లక్ష్యం దేశంలో అంతర్జాల విస్తృతి, అందిస్తున్న నెట్ సేవల్లోనూ నాణ్యత. అందులో భాగంగానే ఉచిత వైఫై సేవ విమానాశ్రయాలకే పరిమితం చేయక సామాన్యులకు దగ్గర చేసేలా రైల్వే స్టేషన్లలోనూ అందించేందుకు మోదీ సర్కారు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. సిలికాన్ వ్యాలీలో అందుకు సంబంధించి గూగుల్ సంస్థ నుంచి హామీ కూడా పొందింది. త్వరలో గూగుల్ భారత్లో సుమారు 500 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాలు కల్పించనుంది. భారత్లో నూతన సంస్థల ఆవిష్కరణకు సాయం అందించేందుకు క్వాల్కామ్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. సుమారు 5 లక్షల గ్రామాలు అనుసంధానం చేసేందుకు బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పిస్తామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా వాగ్దానం చేశారు. We're enabling smart cities. In Surat, using our CityNext framework, we're working with local authorities to make data and analytics available for both the municipality of Surat, the citizens of Surat, so they can make smarter decisions as it relates to their education, their energy and logistics. We're partnering with LV Prasad Eye Institute that has already served over 20 million Indians to bring more affordable care and better post-operative care using data and the cloud infrastructure. Ultimately, what unites all of us as companies is the belief that driving technology forward will really improve people's lives in India and all around the world. I'm not just excited because, like many of you, I grew up in India. I'm excited because I deeply care about technology and know that India will play a big part in its future. A lot of that is because Prime Minister Modi is driving that forward. He has accelerated India's efforts to become the next global hotbed of innovation and entrepreneurship. More importantly, he understands that technology is an enabler to drive change at a massive scale, the kind of scale that India needs. అవకాశాల స్వర్గధామమైన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఇతర సంస్థలు అందిపుచ్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నందున భారత్, అమెరికా మరింత కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ఫేస్బుక్ సీఈఓతో అనేక విషయాలు చర్చించారు. గూగుల్ సంస్థను సందర్శించారు. శాన్జోస్ లో నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ కొత్త సంస్థల స్థాపనలో మన యువత దూకుడు ప్రపంచానికి పరిచయం చేశారు. కొత్త ఆలోచనలు పెంపొందించేందుకు ప్రమాణాలున్న విద్యాలయాలు, ఇంక్యుబేషన్ కేంద్రాలు, యాక్సిలేటర్లు స్థాపించినట్లు నాస్కామ్ సభికులకు తెలియజేశారు. భారత్లో విదేశీ సంస్థల స్థాపనకు గతంలో అడ్డుగా ఉన్న నిబంధనలన్నీ పక్కకు నెట్టి పరిశ్రమల అనుకూల వాతావరణం సృష్టించినట్లు తెలిపారు. భారత్ నుంచి వలస వెళ్లిన మేధ తిరిగి భారత్కు పెట్టుబడుల రూపంలో రావాలని ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. దేశంలో తయారీ ఉద్యమాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు సహకరించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. We all know that the dynamic Asia-Pacific region will shape the course of this century. And India and the United States, the world's two largest democracies, are located at the two ends of this region. We have the responsibility to shape a future of peace, stability, and prosperity in this region. Our relationship is also defined by the power of youth, technology, and innovation. This can ignite a partnership that will advance and sustain prosperity in our two countries. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలో సుమారు 177 వరకు అప్లికేషన్లు తీసుకొచ్చింది. ఇవన్నీ సామాన్యుడి జీవితంలో ముడిపడినవే. రాబోయే కాలంలో ఇంకెన్నో ఆవిష్కరణల సాయంతో మారుమూల పల్లె నుంచి ఢిల్లీ మహానగరంలో నివసించే వాళ్ల వరకు అందరినీ అంతర్జాలం ద్వారా అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించి ప్రపంచ ఐటీ దిగ్గజాల నుంచి హామీలు పొందారు. మోదీ ఆకాంక్షలు అర్థం చేసుకున్న ఎన్నో దిగ్గజ సంస్థలు భారత ప్రయాణంలో కలిసి నడిచేందుకు సానుకూలత వ్యక్తం చేశాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే మోదీ చెప్పే 3D భారత్ త్వరలో సాకారం అవుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.